సిగరెట్ ఒక్కసారి అలవాటైతే మానడానికి నానా తంటాలు పడాలి. ఈ దురలవాటు ప్రాణాలను హరించివేస్తుందని తెలిసినా మానుకోలేక ధూమపాన ప్రియులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. సిగరెట్ మానాలనుకునే వారికి స్పెయిన్లో ఎలక్ట్రానిక్ సిగరెట్లను అక్కడి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా మానేయాలనుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తున్నాయని అక్కడి ధూమపాన ప్రియులు అంటున్నారు. స్పెయిన్లో ధూమపాన ప్రియులంతా పొగాకుతో కూడిన సిగరెట్లు వదిలేసి ఎలక్ట్రానిక్ సిగరెట్లను విపరీతంగా వాడేస్తున్నారు. 2006లో కేవలం 1000 మందికి మాత్రమే తెలిసిన ఈ సిగరెట్లు ఇప్పుడు లక్షల్లో అమ్ముడవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించకుండా క్రమంగా పొగాకు అలవాటు మానేసే అవకాశాలున్నాయి. స్పెయిన్ ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లను ప్రోత్సహిస్తోంది. ఈ సిగరెట్లు ధూమపాన ప్రియులను మెల్లగా పొగాకు సిగరెట్ల అలవాటు నుంచి తప్పిస్తుందని దీని తయారీదారులు అంటున్నారు. గతంలో స్పెయిన్లో నిర్వహించిన సర్వేలో ఏడాదిలో దాదాపు 50,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని తేలింది. కొన్ని సంవత్సరాల నుంచి స్పెయిన్, యూరప్ దేశాలు జనావాస ప్రాంతాల్లో ధూమపానాన్ని నిషేధించాయి. దీనితో పాటు ఏడాదిలో దాదాపు 6 మిలియన్ల మంది సిగరెట్లు, దానికి సంబంధించిన ఇతర వ్యాధులతో మరణిస్తున్నారని తేలింది. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వచ్చాక ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు చాలా మేరకు తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. వీటిని వాడిన ధూమపాన ప్రియులు కూడా సాధారణ పొగాకు సిగరెట్లకు వీటికి పెద్దగా తేడా ఏమీ లేదని, రెండింట్లోనూ ఒకే రకమైన అనుభూతి కలుగుతోందని అంటున్నారు. Padres se conocieron en una fábrica de cigarrillos, los dos trabajaron 33 años cada uno en la fábrica de tabaco y bueno, yo soy hija del tabaco, existo porque existe el cigarrillo, entonces para mí el dejarlo es todo un hito, es un romper con una tradición familiar, digamos. Pero bueno, estoy muy contenta con el cigarrillo electrónico porque realmente a nivel de salud sé que ganaré mucho. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు మెటల్, ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. దీని లోపల ఒక చిన్న సైజు బ్యాటరీ అమరుస్తారు. ఇది ద్రవ రూపంలో ఉన్న నికోటిన్ను మండించి దానిలోంచి పొగ వచ్చేలా చేస్తుంది. ఇందులో ఊపిరితిత్తులకు హాని కలిగించే నికోటిన్ తీవ్రత తక్కువగా ఉంటుంది. 2006లో 1000 యూనిట్లు అమ్ముడైన ఈ సిగరెట్లు ఇప్పుడు ఏకంగా లక్షల్లో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం వీటిలో దాదాపు 200 రకాల వరకు దొరుకుతున్నాయి. ధర కూడా అందుబాటులో ఉంది. వీటిని కొనేందుకు ధూమపాన ప్రియులు ఏమాత్రం వెనుకాడడం లేదు. $57తో ఒక్కసారి ఎలక్ట్రానిక్ సిగరెట్ కొని $5.4 నికోటిన్ లిక్విడ్ ను కొనుక్కుంటే చాలు. అదొక్కటే దాదాపు 200 పొగాకు సిగరెట్లతో సమానంగా వస్తుంది. ఈ సిగరెట్లు వచ్చిన తర్వాత పొగాకుతో కూడిన సిగరెట్లను దాదాపు 90% దాకా మానేశారని స్పానిష్ ఎలక్ట్రానిక్ సిగరెట్ సమాఖ్య అధ్యక్షుడు తెలిపారు. Es cierto que la gente cuando prueba el cigarrillo electrónico baja el consumo de tabaco y mucha gente llega a dejar de fumar. Hay índices, tenemos un estudio hecho de que aproximadamente un 90% de las personas que prueban el cigarrillo electrónico dejan el tabaco. ¿Vale? Que puedan empezar a vapear en vez de a fumar, no lo sé. Puede ser. Hay mucha gente que también ha comenzado a vapear y no ha probado el tabaco. కొన్ని నెలల ముందు స్పెయిన్లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల కొరత ఏర్పడడంతో ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకుని మరీ వాడేశారట. ఈ సిగరెట్లు తమను పొగాకు బారిన పడకుండా తమకెంతో మేలు చేస్తున్నాయని, వీటి వల్ల నెమ్మదిగా ఈ దురలవాటు మానేసే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.